హాయ్ ఫ్రెండ్, నా పేరు షేక్ హజరత్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే టెక్నాలజీ ఎంతో పెరిగిపోయిందని మన భావనే కాదు, పెరిగిపోయిందని కూడా మనకి తెలుసు. ఎందుకంటే ప్రపంచం మన చేతిలో ఉంది. ఏదైనా చూడాలనుకుంటే గూగుల్లో టచ్ చేస్తే ప్రపంచం మొత్తం మన చేతిలోకి వచ్చినట్టే. కానీ ఇక్కడ మన యొక్క తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే బిడ్డ ఏదైనా కూర చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదన్నా తిరగమాతో ఏదన్నా ఒక పని బిడ్డ చేయాలంటే తల్లిని అడగద్ది, అమ్మా ఇది ఎట్ట చేయాలంటే ఈమెకి తీరిక లేక యూట్యూబ్లో కొట్టు, వాళ్ళు చేస్తుంటారు అటు చేసేసి అంటది. కానీ బిడ్డ అది కోరుకోదు. తల్లి అంటే ఎవరు? తల్లిదండ్రులు. గురువు, మనకు ఫస్ట్ గురువు ఎవరు? తల్లే. మనం చాలా అనుకుంటాం, బల్లో గురువు అనుకుంటాం. బల్లోనో, స్కూల్లోనో, కాలేజీల్లోనో వీళ్ళు కాదు గురువులు. ఫస్ట్ మన యొక్క మైండ్ సెట్కి ఎక్కే మాట తల్లిదండ్రులదే ఫస్ట్ గురువులు వాళ్ళు. అందుకని ఏదైనా సమస్యలు బిడ్డలు అడిగినప్పుడు మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే మళ్ళా చెప్తానండి. దాంట్లో టచ్ చెయ్యి, యూట్యూబ్లో అడుగు అని చెప్పి వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకండి. బిడ్డలకి రేపటి తరానికి మనం ఇచ్చేది ఇప్పుడు చాలా వరకు పిల్లకాయల ఒక భవిష్యత్తు ఏమైపోతుందా అని ఎవరు దాన్ని తీసుకోవటంలే. నాకెందుకులే అని ప్రతి ఒక్కరూ, నేను కూడా ప్రతి ఒక్కరూ కేర్లెస్గా తీసుకుంటున్నాం. బిడ్డల భవిష్యత్తు కేర్లెస్సా? రేపటి రోజు మన బిడ్డల్ని మనం ఏం చేయాలా? ఇవాళ మనం అంటే ఉన్నాం, ఏదో విధంగా పట్టుకొని వస్తున్నాం. రేపటి రోజు బిడ్డ ఒక్కడే అయిపోతారు. వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించాల్సిన శక్తి కోల్పోతారు వాళ్ళు. ప్రతిదీ బిడ్డకి మనం నేర్పించి పెట్టుకుంటే ఆ సమయంలో ఆ యొక్క బిడ్డకి ఏదన్నా ఆపదలు వచ్చినప్పుడు నా తండ్రి, నా తల్లి ఇలా చెప్పారు, అలా చేస్తే నేను సేవ్ అవుతానేమో అనేది వాళ్ళకి గుర్తుకు వస్తుంది. యూట్యూబ్లో చూస్తేనో, గూగుల్లో చూస్తేనో గుర్తుకు రాదు. తల్లి యొక్క ప్రేమ అనేది ఏంది? మనం ఏవైతే వాళ్ళకి బాగా 1కి 10 చెప్తా ఉంటామో అయ్యే వంట పడతాయి. అందుకని చాలా మంది ఏదైనా బిడ్డలు అడిగినప్పుడు మీరు చేసి చూపింది, అది వాళ్ళకి మంచి ట్రైనింగ్ అవుతుంది. బిడ్డలకి ఇచ్చే సలహాలు మన నోటి ద్వారా, మన చేతల ద్వారా చేస్తేనే ఆ యొక్క బిడ్డకు వంట పడుతుంది. సరే ఫ్రెండ్స్, ఇదేదన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ఏంటంటే రాబోయే తరానికి, యువతరం చాలా మంది ఈ యొక్క ప్రపంచాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. కాబట్టి ఏదో యాడో ఒక మనో బాధ, అంతకించి ఏమీ లేదు. బిడ్డలు ఏమవుతారని బాధే తప్ప నేనే బాధ లేదు. బిడ్డలో మనం ఎందుకండి, మనం పోరాడేది ఎందుకండి? ప్రతి వాళ్ళు అంటారు నేను నా బిడ్డ కోసం పోరాడుతున్నానని. కానీ మనం నిజ జీవితంలో అది నిరూపించడంలే. నమస్కారం.